పులస చేపల పులుసు. చాలామంది అరే పులస ఎక్కడ దొరుకుతుందిరా అని వేసుకోకండి, పులస కాదని వాళ్ళు కూడా చెప్పేశారు. ఈ పీస్ కోసం యుద్ధాలే జరుగుతాయి అనమాట మా అమలాపురంలో. హైదరాబాద్ నుంచి ఒకసారిగా అమలాపురం వెళ్ళిపోయాను, ఆ ముద్దు నోట్లో పెట్టుకుని వెంటనే. రుచి మరచి ఆ రేంజ్లో ఉందన్నమాట. రోజు తిన్నా మరి మోజే తీరనిది. ఎండ్రీలు ఎండు చేప, ఈ రెండు స్పెషల్ ఏంటి అంటే దాన్ని వండిలో వండాలి. చూసారా పెద్ద సైజు కుదమట్టంగా దట్టంగా ఉన్న ఎండ్రయ్య. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. విష్ణుశ్రీ ఈ పేరు వినగానే మా కోనసీమ వాళ్ళందరికీ గుర్తొచ్చేది గుమ్మగుమ్మలాడే కోనసీమ కోడి పలావ్. ఎందుకంటే ఆ ఫ్రై పీస్ బిర్యానీ అంటుంటాం జనరల్గా, కోనసీమ వాళ్ళందరూ అమలాపురం బిర్యానీ, విష్ణుశ్రీ బిర్యానీ అని పిలుస్తూ ఉంటాం. కాకపోతే దాని కోనసీమ కోడి పలావ్ దాని ఒరిజినల్ పేరు. విష్ణుశ్రీలో తింటే మళ్ళీ ఎప్పుడు తింటామని ఎదురు చూస్తాం అనమాట, అంత అదిరిపోద్ది. అలాంటి విష్ణుశ్రీలో ఇప్పుడు కొత్తగా గోదావరి జిల్లాల స్పెషల్ అయినటువంటి సీ ఫుడ్ ఫెస్టివల్ అయితే నడుస్తుందట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ సీ ఫుడ్ ఫెస్టివల్ కదేంటో తెలుసుకోవడంతో పాటు అసలు విష్ణుశ్రీ గురించి మొత్తం మళ్ళీ ఇంకోసారి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? అట్లా విష్ణుశ్రీ లెగసీ ఏంటి, అసలు ఎప్పుడు పుట్టింది, అసలు ఏంటి స్పెషాలిటీ? 1995 నవంబర్ 9 విష్ణుశ్రీ అమలాపురంలో స్థాపించడం జరిగింది నాన్నగారు నల్ల విష్ణుమూర్తి గారి ద్వారా. ఏదైతే అప్పటి నుంచి కూడా ఒరిజినల్ ఇంగ్రీడియంట్స్ ఏదైతే మనకి మార్కెట్లో ఉంటాయో, ఏదైతే సహజ సిద్ధంగా లభిస్తాయో వాటితోటే మనం తయారు చేస్తాం. ఎక్కడా కూడా బిర్యానీ ఎసెన్స్ కానీ, ఏదైతే కలర్స్ కానీ, టేస్టింగ్ సాల్ట్ కానీ ఇటువంటి ఏవి కూడా వాడకుండా అప్పటి నుంచి కూడా 31 సంవత్సరాలు అయింది. 31 సంవత్సరాల నుంచి ఆ రకంగా ఉండడం వల్ల మమ్మల్ని ఎంతగానో కోనసీమ ప్రజలు, కస్టమర్లు అందరూ కూడా ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి సీజన్ లో, విజయదశమి సందర్భంలో అందరూ కూడా గోదావరి జిల్లాలకి, ప్రత్యేకంగా అమలాపురం, కోనసీమ కోడి పందాలు చూడడానికి, అల్లుళ్ళు, పండగకి వాతావరణంలో అందరూ వస్తారు. వచ్చిన సందర్భంలో అనేక మంది మీరు అక్కడ పెట్టితే బాగుంటది అని అడిగిన వాళ్ళ కస్టమర్లు, వాళ్ళ అభిమానం, వాళ్ళ కోరిక మేరకు ఇక్కడ స్థాపించి 3 సంవత్సరాలు పూర్తవుతుంది. 4వ సంవత్సరంలోకి ఏదైతే కొన్ని అక్కడ మన పెద్దలు, మన తండ్రులు, తాతలు, మన తరం కన్నా ముందు తరం వాళ్ళు ఎక్కువ ఆస్వాదించిన కొన్ని కూరలు, కొన్ని వంటకాలు, ఏదైతే మనం ఎండ్రీలు, బీరకాయ, ఉప్పు చేప, వంకాయ కర్రీ, సొరపిడుపు, బొమ్మిడేలు పులుసు, అదేవిధంగా మెత్తల్లో మామిడికాయ, చింత చిగురు పచ్చిరొయ్యలు, అదేవిధంగా కొయ్యంగ పులుసు. మనం అక్కడ సేల్ అవుతాంటాం, ఇక్కడ ఎక్కువ రవ్వ అంటారు, రవ్వ పులుసు, పండుగప్పు కర్రీ, చందువా ఫ్రై, పీతల ఇగురు, ఇంకా అంటే ఇప్పుడు మనం పులసల సీజన్ వస్తుంది. పులసలు అంటే దొరుకుతున్నాయండి, పులసలు అంటున్నారు. ఎప్పుడైనా సరే సముద్రంలోంచి గోదావరిలోకి మన ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు ఎదురు ఇది అవి ఆ ప్రయాణంలో ఆ ఫ్లడ్ వాటర్ లో వాటి టేస్ట్ గొప్ప టేస్ట్ ఉంటది. సముద్రంలో ఉన్నంతసేపు అంత టేస్ట్ ఉండదు. ఏదైతే ఇప్పుడు మనకి పులసలు అంటే అక్కడ గోదావరి దగ్గరే పాడుకోవడం జరుగుతుంది, మార్కెట్కి వచ్చేంత పరిస్థితి లేదు. అదంతా కూడా విఐపీలకి, సెలబ్రిటీలకి 25,000 దొరికిన 25,000 ఆ కాస్ట్ లో కొని వాళ్ళకి ఇష్టమైన విఐపీకో, సెలబ్రిటీకో ఎవరో ఒకరు పంపించుకునే పరిస్థితి ఉంది. మార్కెట్ లో వాటిని 30,000కి, 40,000కి కొని వాటితో బిజినెస్ చేసేంత వర్కౌట్ అయితే కష్టం. కాబట్టి ఒరిస్సా పులసలు ఉన్నాయి, వీటికి దగ్గరే టేస్ట్ తోటే ఉంటాయి, అవి కూడా బాగుంటాయి. గోదావరి పులుసులు కాకుండా ఒరిస్సా పులుసులు కొంతమంది విలస్ అంటారు. పెట్టే విధంగా పెడితే పులుసు, పెట్టే విధంగా అది కూడా బాగుంటది, సేమ్ టేస్ట్ వస్తుంది, అది కూడా బాగుంటది. పెట్టే విధంగా పెట్టుకుంటే ఈ పులుసు లాగా ఆ పులుసు కూడా ఒరిస్సా పులుసులో లేదా విలస అంటారు. దాన్ని ఇప్పుడు మన ప్రస్తుతం అది అందుబాటులోకి ఎక్కువ లేదు కాబట్టి
అందరూ కూడా దీంతో ఒరిస్సా కానీ పులస గ్రేట్ అంటే తెలుసుతో ఉన్నది ఉన్నట్టు చెప్పారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే అదే మనకి ప్లస్ కొంత మైనస్ కూడా ఏంటంటే లేనిది చెప్పి మనం రేపొద్దున్న ఇది గోదావరి పులుసు అన్నారు, గోదావరి పులుసు ఎక్కడది అని మన పీసు 300-500 పెడతాం. మీరు 30,000 రూపాయలు కొన్న చేప అది వర్కౌట్ అవ్వదు. గోదావరి పులుసులో కాదు. నాకు తెలిసినంత వరకు అందరూ కూడా మాక్సిమం ఒరిస్సా పులుసులే లేదా పులుసులు వాడతారు. అవి కూడా బాగుంటాయి. అవి పులుసులే ఖచ్చితంగా ఒరిస్సా అవి బాగుంటాయి. అవి కూడా బాగుంటాయి. అవి కూడా అంటే సీ ఫుడ్ ఫెస్టివల్ ఇది ఉండదు కానీ సీజన్ లో దొరుకుద్ది. సీజన్ ఉన్నంత వరకు ఒరిస్సా పులస విలస మీరు ఎలా అని పిలిచినా పర్వాలేదు, అవి కూడా విష్ణుశ్రీ హైదరాబాద్ KBHP లో దొరుకుతాయి. ఈ కూరలు ఇప్పుడు మిస్ అవ్వకుండా ఒకసారి సీ ఫుడ్ ఫెస్టివల్ గా 10 రోజులు ఎన్ని ఐటమ్స్ ఒకసారి మళ్ళీ ఓకే. సీ ఫుడ్ అంటే పడి చచ్చిపోయే వాళ్ళు ఎవరైనా సరే అస్సలు సిస్సలు గోదావరి రుచులు ఆస్వాదించాలనుకుంటే మాత్రం హ్యాపీగా KPHPలో ఉన్న హోటల్ విష్ణుశ్రీకి అయితే వచ్చేయచ్చు అనమాట. కానీ విష్ణుశ్రీ అనగా విష్ణుశ్రీ అనే కాదు కానీ మన అమలాపురంలో ఈ పార్సిల్ విధానం చాలా స్పెషల్గా ఉంటుంది. అంటే ఎక్కడన్నా మీరు బిర్యానీ పొట్లం చూస్తే, అంటే పొట్లం అని కూడా అనలేరు దాన్ని, జనరల్గా బిర్యానీ ప్యాకెట్ అంటుంటారు. బట్ అమలాపురంలో కనుక మీరు చూస్తే బిర్యానీ పొట్లం అంటారు అనమాట. ఇంత ఉంటుంది. ఎందుకండి అంత అమలాపురంలో ఎందుకు అంత పెద్దగా పార్సిల్ చేస్తుంటారు? ఎక్కడ చూడలేదు నేను. ఇన్ని చోట్ల వీడియోలు చేశాను కదా, మొత్తం అన్ని ప్లేస్లు చాలా చూశాను. కానీ మన దగ్గర చాలా స్పెషల్గా దాన్ని కడుతుంటాం. మనం స్టార్టింగ్ నుంచి కూడా అమలాపురంలో 95 నుంచి కూడా పార్సిల్ పట్టుకెళ్తే కుటుంబం అంతా తృప్తిగా తినాలి అన్న ఒక కాన్సెప్ట్తో అలా కొంత పెంచితే, అలా మన పార్సిల్ ఉన్నదంటే ఒక బిర్యానీ పార్సిల్ ఉన్నదంటే మీకు 1.5 నుంచి 2 కేజీల మధ్యలో వస్తుంది ఒక పార్సిల్. దాంట్లో 7-8 పీసులు. ఇప్పుడంటే వచ్చేసింది ఫ్యామిలీ ప్యాక్లు అది ఇదే. నాకు అప్పుడు ఈ మాటలు లేకముందే ఫ్యామిలీ అంతా తినేటట్టు కట్టేవారు. ఒక పార్సిల్ ఉన్నదంటే 3 తినొచ్చు. అప్పటి నుంచి కూడా అలా అలవాటు. తర్వాత ఇంకా సరిపోకపోతే కొంత పెద్ద ఫ్యామిలీ ప్యాకెట్లు పెట్టారు. మామూలుగా జనరల్ ప్యాకెట్ కూడా 3 మనుషులకు వచ్చి అప్పటి నుంచి అదే అలవాటు. అలాగే తర్వాత కూడా అందరూ కూడా అదే బాణీలో అమలాపురంలో కొత్తగా తర్వాత స్థాపించిన వాళ్ళందరూ కూడా అలా పొట్లంకే కొంతమంది. కానీ అమలాపురంలో దానికంటే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో చాలా రకాల చాలా పెద్ద మెనూ ఉంది, చూసాను నేను. ఇంకా ఎలాంటి ఫుడ్ ఇక్కడ ఆస్వాదించవచ్చు అంటే ఇక్కడ మన గోదావరి జిల్లాలతో పాటు చాలా ప్రాంతాల వాళ్ళు ఉంటారు కాబట్టి నార్త్ ఇండియన్స్ అందరూ వస్తారు. రాయలసీమ నుంచి వస్తారు, అందరూ వస్తారు. వారికి తగ్గట్టుగానే నెల్లూరు చేపల పులుసు ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా నార్త్ ఇండియన్స్ చైనీస్ ఐటమ్స్ లైక్ చేసే వాళ్ళ కోసం చైనీస్ స్టార్టర్స్ ఉంటాయి, తందూరి ఐటమ్స్ ఉంటాయి. అలాగే పచ్చిమిర్చి కోడి కబాబ్ అని, ఈ తంగిడి కబాబ్ వాటితో పాటు ఈ డిఫరెంట్ గోంగూర మామూలుగా లేదు అసలు. అలాగే మన దగ్గర డిజర్ట్స్ కూడా ఆప్రికాట్ డిలైట్ కానీ బెల్లంతో జున్ను చేస్తాం. బెల్లంతో జున్ను ఒకప్పుడు మనకి అసలు బెల్లంతోనే మన చిన్నతనంలో జున్ను తయారు చేస్తాం. బెల్లం మిరియాలతో జున్ను తయారు చేస్తాం. ఆప్రికాట్ డిలైట్ చేస్తాం. అదేవిధంగా కోకోనట్ మిల్క్ షేక్ అది మన దగ్గర బాగా ఫేమస్. లేత కొబ్బరితో మీరు ఒకసారి టేస్ట్ చూద్దరు కానీ కోకోనట్ మిల్క్ షేక్ అలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. మన దగ్గర కోకోనట్ మిల్క్ షేక్ తాగి ఇది బాగోలేదంటే దాన్ని డబ్బులు వాపస్ ఇచ్చేయడానికి కూడా సిద్ధం. అంత నెంబర్ 1గా ఉంటుంది. అన్ని ఐటమ్స్ మెనూలో మనకి సుమారు ఇండియన్, చైనీస్, తందూరి అన్ని, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అంతా కలిపి సుమారు 450 ఐటమ్స్ ఉన్నాయి. పర్టికులర్గా ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ టైంలో అవి ఉంటాయి, వాటితో పాటు ఇవి కూడా ఉంటాయి. 10 రోజులే పెట్టడం ఏంటంటే అసలు, అంటే సీ ఫుడ్ ఫెస్టివల్ అంటే అసలు మ్యాక్సిమం మీరు చెప్పే అన్నీ కూడా మనకి మ్యాక్సిమం రెగ్యులర్. ఈ పులస పక్కన పెడితే పులసలాగా ఆ సీ ఫుడ్ ఫెస్టివల్లో లేదు, రెగ్యులర్ పులస సీజన్లో ఉంది. అన్నీ దొరుకుతాయి కదా, రెగ్యులర్గా కంటిన్యూ చేయొచ్చు కదా. అసలు అదిరిపోతాయి. కస్టమర్లో మరి వారి యొక్క అభిమానం, వారి యొక్క ఆదరణ బట్టి మనం అవసరమైతే ఇంకా పెంచొచ్చు. అంటే రెగ్యులర్గా ఇన్ని ఐటమ్స్ మళ్ళీ సీజన్లో మళ్ళీ ఇప్పుడు త్వరలో ఈ 10 రోజుల తర్వాత మనకి పులసలు అందుబాటులోకి వస్తాయి, చీరమీన అందుబాటులోకి వస్తాయి, రాములు అందుబాటులోకి వస్తాయి. అప్పుడు వాటితో చేద్దామని చెప్పి ప్రస్తుతానికి ఈ మెనూతో అంటే అలా మారుతూ ఉంటది. ఈ 15 ఎప్పుడు కూడా మన దగ్గర 6-7 రకాల ఐటమ్స్ రెగ్యులర్ గా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఎక్కువ రకాల ఐటమ్స్ అయిపోతే, ఇప్పుడు దాకా ఐటమ్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ డే ఇప్పుడు ఏంటంటే కంటిన్యూ చేయమంటున్నాం.
మామూలు టైంలో కూడా ఫెస్టివల్ కానప్పుడు కూడా ఐటమ్స్ అన్నీ ఉంటాయి. కానీ ఈ టైంలో ఏంటంటే కంటిన్యూ నైట్ 11 వరకు కూడా ఐటమ్స్ అన్నీ ఉండేలా కంటిన్యూ చేయమంటున్నాం. ఓకే, సూపర్ అండి. చిత్తపడేస్తున్నారు మొత్తం మీద. అమలాపురం నుంచి హైదరాబాద్ దాకా మన బ్రాండ్ని తీసుకొచ్చారు, దాన్ని గట్టిగా మీలాంటి వాళ్ళందరూ యొక్క ఆదరాభిమానాలు మా కస్టమర్లందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. ఇన్ని సంవత్సరాల నుంచి 31 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఆదరిస్తున్నారు. హైదరాబాద్లో కూడా 4వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సూపర్ అండి పవన్ గారు, థ్యాంక్ యూ. హోటల్ విష్ణుశ్రీ అంటే 31 సంవత్సరాల లెగసీ అనమాట. గత 31 ఏళ్ళుగా అమలాపురంలో తిరుగులేని హోటల్గా విష్ణుశ్రీ అయితే ఉంది. ముఖ్యంగా చెప్పాలి అంటే విష్ణుశ్రీ అంటే మాలాంటి వాళ్ళందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే, ఇదిగో ఇక్కడ కనిపించే గుమగుమలాడిపోయేటటువంటి లేయర్ బిర్యానీ. అంటే జనరల్గా ఫ్రై పీస్ బిర్యానీ ఉంటుంది. ఫ్రై పీస్ బిర్యానీలో మళ్ళీ స్పెషల్గా ఈ లేయర్ బిర్యానీ అంటే మాత్రం మా కోనసీమ వాళ్ళకు, అమలాపురం వాళ్ళకు చాలా అంటే చాలా బాగా ఇష్టం అనమాట. అంత స్పెషల్ అక్కడ. జనరల్గా అక్కడైనా ఇక్కడైనా ఈ హోటల్ చుట్టుపక్కల నుంచి వెళ్తే చాలు ఆ గుమగుమలకే మనకి నోరు ఊరిపోతుంది అనమాట. అంత చక్కటి బిర్యానీ. అంటే జనరల్గా బిర్యానీ అని వాడుక భాషలో అనేస్తున్నాం, కానీ పక్కాగా నాటుగా చెప్పాలంటే అదిరిపోయే కోనసీమ కోడి పలావ్ అనమాట. అయితే ఈ హోటల్ విష్ణుశ్రీ గురించి, ఈ లేయర్ బిర్యానీ గురించి, లేయర్ పలావ్ గురించి, ఇంకా చాలా ఫుడ్ గురించి ఆల్రెడీ చూపించావు కదా. ఇప్పుడేంటి మళ్ళీ స్పెషల్ అంటే, ఇదిగో నా టేబుల్ మీద కనిపిస్తుంది కదా, నా టేబుల్ మీద కనిపించే దాదాపు 13 నుంచి 15 రకాల ఐటమ్స్ ఉన్నాయనుకుంటాను. సీ ఫుడ్ ఫెస్టివల్ అయితే హైదరాబాద్ KPHP హోటల్ విష్ణుశ్రీలో నడుస్తుందన్నమాట. మీరు గనక సీ ఫుడ్ లవర్ అయితే, మీరు గనక అథెంటిక్ గోదావరి స్టైల్ ఫుడ్, అది కూడా మంచి కాంబినేషన్లో తినాలి అని అనుకుంటే కనుక ఈ 10 రోజులు అయితే మాత్రం హోటల్ విష్ణుశ్రీలో కాంబోల రూపంలో, అంటే 3 రకాలు కానీ 4 రకాలు కానీ ఇట్లా డిఫరెంట్ కాంబోల్లో ఈ సీ ఫుడ్ అయితే దొరుకుతుంది. ఆ సీ ఫుడ్లో కూడా చాలా మంచి వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. కొయ్యింగా చూసుకుంటే కనుక మీరు కొయ్యింగా మా గోదావరి జిల్లాలో చాలా స్పెషల్. ఆ గ్రేవీతో వచ్చిన ఈ చేపల కూర అలా వైట్ రైస్లో కలుపుకుని తింటే ఉంటుందండి, అదిరిపోద్ది అనమాట. ఆ గ్రేవీయే చాలా స్పెషల్గా ఉంటుంది. దానికి ఇది వచ్చి కొరమేను ఫ్రై. ఈ కొరమేను ఫ్రై కూడా చక్కగా మంచి అరిటాకులో సర్వ్ చేస్తున్నారు. మంచి కరకరలాడుతూ ఉంటుంది చేప ముక్క, అదిరిపోద్ది. మంచి కండ పట్టు ఉంటుంది అనమాట. తిందాం, అన్నీ ఒక్కొక్కటి తిందాం. ఎస్పెషల్లీ చెప్పాలి అంటే పులస చేపల పులుసు. అయితే జనరల్గా పులస చేపల పులుసు అంటున్నాం, పులస రెగ్యులర్గా దొరుకుతుందా అనేది మీకే కాదు నాకు కూడా డౌట్ వచ్చి ఇందాక పవన్ గారిని అడిగాను. ఆయన కూడా చాలా నీట్గా, నిజాయితీగా, చాలా క్లియర్గా చెప్పారనమాట. పులసే, బట్ ఇది మన పులస కాదు, ఒరిస్సా పులస. మన భాషలో చెప్పాలంటే విలస అనమాట. అంటే డైరెక్ట్గా సముద్రంలో దొరికేవే ఇదే చేప మన గోదావరికి వచ్చిన తర్వాత, అంటే ఎస్పెషల్లీ ఈ సీజన్లో ఏంటంటే ఈ వర్షాకాలంలో, వరదల కాలంలో ఎర్ర నీరు వస్తుందన్నమాట గోదావరిలోకి. ఆ గోదావరి నీరు సముద్రంలో కలవడానికి వెళ్తున్న టైంలో ఈ వరద వాటర్లో ఎందుకు ఇంత అంటే దీనికి 2 డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ వరద వాటర్ అంతా కూడా పయనించే ఈ అడవుల్లోంచి మంచి అంటే ఆ చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా, వనమూలికలు, ఇలాంటి వాటర్ అంతా కూడా ఈ గోదావరిలో ప్రవహించి సముద్రంలో కలవడానికి వస్తూ ఉంటుంది. ఆ టైంలో ఈ విలస చేప ఎదురీదినప్పుడు ఆ చేప రక్తం అంతా కూడా మరుగుతుంది అన్నమాట. అప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. జనరల్గా ఇవి ధవళేశ్వరం దాకా వరకు ట్రావెల్ చేస్తాయి. అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళలేవు, ఎందుకంటే అక్కడ బ్యారేజ్ కట్టేశారు కాబట్టి. అక్కడ వరకు ట్రావెల్ చేసి వస్తే అది దట్ ఈస్ కాల్డ్ ఒరిజినల్ పులస అంటారు. అఫ్కోర్స్ కొన్ని అంటే మనకి యానం లేకపోతే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అలాంటి చోట పడినవి కూడా కొన్ని ఒరిజినల్ పులసలు దొరుకుతాయి, కానీ చాలా రేర్గా దొరుకుతున్నాయి అనమాట. ఈ పులస చేపల అయితే మాత్రం చాలా రేర్గా దొరుకుతున్నాయి. బట్ చాలా మార్కెట్లో అయితే మాత్రం పులస చేపల పులుసు అంటున్నారు, కానీ విలస చేపల పులుసు అనడం కరెక్ట్. వీళ్ళు కూడా అదే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. ఇది పులస చేపల పులుసే కానీ బట్ ఒరిస్సా పులస అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇది వచ్చి శీలావతి చేపల పులుసు అనమాట. అంటే జనరల్గా మనకి నెల్లూరు చేపల పులుసు, శీలావతి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. మంచి నీట్గా బాగా మరిగించిన శీలావతి చేపల పులుసు అనమాట. అంటే నిజంగా అంటే మీరు కనుక మంచి చేపలు, రకరకాల చేపలు, రొయ్యలు, ఇలాంటి పీతలు తినాలనుకుంటే మాత్రం వచ్చేయచ్చు. ఇది కట్టెపరుగులు.
కట్టెబరిగి లవర్స్ కూడా చాలామంది ఉంటారు. అసలు కట్టెబరిగి చేప మధ్యలో ఒకటే ముళ్ళు ఉంటుంది నీట్గా నిలువుగా, దాన్ని అలా కండ తీస్తే మధ్యలో ముళ్ళు అలా వచ్చేస్తుంది, ఆ పైన కండ వస్తుంది. తింటే మాత్రం దొల్లగొడేస్తుంది. కొరమేను చేపల కూర అనమాట. చేపల కూరలు అయితే మాత్రం చాలా ఉన్నాయి. కొరమేను స్పెషాలిటీ ఏంటంటే మంచి కండ పట్టు ఉంటుంది అనమాట. చాలా పెద్ద సైజులో చాలా పెద్ద ముక్క ఉంటుంది. దీన్ని మంచి గ్రేవీలో కలుపుకుని వైట్ రైస్లో కలుపుకుని తింటే చాలా చాలా రుచికరంగా ఉంటుంది. నెక్స్ట్ చేపల కూరల్లో చాలామంది చాలా బాగా ఇష్టపడే చాలా రేర్గా దొరికే ఐటము బొమ్మిడాయల పులుసు. బొమ్మిడాయల పులుసు ఆ పేరులోనే ఏదో ఒక రైమింగ్ ఉంటుంది, కానీ మనకి గోదావరి స్టైల్లో వండిన ఈ బొమ్మిడాయల పులుసు తింటే ఉంటుందండి నా సామిరంగా అదిరిపోద్ది, చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ సొరపిడుపు. ఇది కూడా సొర చేపతో చాలా చక్కగా, జనరల్గా సొరపిడుపు చాలా తక్కువగానే దొరుకుతుంది. దొరికినా కూడా దాన్ని వండేలా వండకపోతే మాత్రం స్మెల్ డిఫరెంట్గా వస్తుంది, మనకు నచ్చదు అనమాట, తినబుద్ధి కూడా కాదు. బట్ ఈ గోల్డెన్ ఫ్రై స్టైల్లో వచ్చే ఈ సొరపిడుపు తింటే వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే అదిరిపోద్ది, నషాలను గంటేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఇది రెగ్యులర్ ఐటమే, బట్ మన గోదావరి రొయ్యలతో చేసినటువంటి అథెంటిక్ గోదావరి రొయ్యల వేపుడు చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. నెక్స్ట్ పీతల వేపుడు. ఈ పీతల వేపుడు కూడా ఏంటి అంటే మనకి జనరల్గా పీతలు అంటే సముద్రం పీతలు ఎక్కువగా వస్తుంటాయి, బట్ మడా ఫారెస్ట్లో దొరికే మండ పీతలు ఉంటాయి కదా, మనకి జనరల్గా మా గోదావరి బెల్ట్లో ఎక్కువగా ఈ మడా ఫారెస్ట్ గోదావరి ఈ రెండు కలిపి ఉన్న ప్లేసెస్లో ఇలాంటి మంచి కండ పట్టిన మండ పీతలు అయితే దొరుకుతాయి. చాలా మంచి టేస్ట్ ఉంటాయి. కొన్ని అయితే గుడ్డు పీతలు కూడా దొరుకుతాయి అనమాట. చాలా పెద్ద సైజులో, అంటే కాళ్ళు కూడా ఇంత పెద్ద సైజులో ఉండి చాలా 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 మంచి టేస్ట్ ఉంటాయి, అద్దిరిపోద్ది ఈ పీతల వేపుడు. ఇదే పీతలతో పులుసు పెట్టినా కూడా చితకొడేస్తుంది అనమాట. మొత్తం అన్నీ కూడా అద్దిరిపోయే వెరైటీ ఐటమ్స్ అన్నీ కూడా, సీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈసారి విష్ణుశ్రీకి వస్తే మాత్రం జస్ట్ మన కోడి పలావ్తో ఆగిపోకుండా ఈ 10 రోజుల్లో వస్తే మాత్రం మంచి అదిరిపోయే సీ ఫుడ్ ఫెస్టివల్ని అయితే మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. అయితే మరి ఇంకా పట్టేద్దాం. అదిరిపోయే వేడి వేడి కోడి పలావ్ కోనసీమ స్టైల్ అమలాపురం విష్ణుశ్రీ. ఎస్పెషల్లీ ఇగో ఈ పీస్ కోసం యుద్ధాలే జరుగుతాయి అనమాట మా అమలాపురంలో. అరే ఈ పీస్ నేను తింటాను అంటే నేను తింటానని బా గుమగుమలు ఆడిపోతుంది, మామూలుగా లేదు. యాక్చువల్గా దీంట్లోకి రైతా గ్రేవీ ఇవన్నీ ఉంటాయి కానీ, బట్ దీంట్లోనే ఒక సెమీ గ్రేవీ వస్తుంది. ఈ పీసెస్తో ఉండే ఆ సెమీ గ్రేవీ ఉంటుంది, ఆ సెమీ గ్రేవీ కలుపుకుని తింటే ఎస్పెషల్లీ లేయర్లో, అంటే చాలామంది బాయిలర్ అంటూ ఉంటారు కానీ, బట్ లేయర్ బిర్యానీ ఇక్కడ ఒక్కసారి తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ లేయరే కావాలంటారు అనమాట. ఇది ఒక లాలీపాప్లా ఉండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది అసలు. అంటే లేయర్ బిర్యానీకి కొంతమంది మాత్రమే కొంత స్పెషల్, వీళ్ళు నెంబర్ 1 అనమాట అందులో. అబ్బబ్బా, హైదరాబాద్ నుంచి ఒకసారి అమలాపురం వెళ్ళిపోయాను, ఆ ముద్ద నోట్లో పెట్టుకుని వెంటనే. చితకొడేశారు. లేయర్ అయినా కానీ, అంటే లేయర్ పెద్ద కండ ఉండదు అనుకుంటారు కానీ, బట్ వీళ్ళు యూజ్ చేసే లేయర్కి కొంచెం కండ ఉన్న లేయర్ కోడిని యూజ్ చేస్తారు. బాయిలర్ కన్నా మంచి స్మూత్గా వెళ్ళిపోతుంది తింటుంటే. హైదరాబాద్లో పెట్టిన వెంటనే కూడా బాగా క్రేజ్ ఉన్న ఐటమ్ ఏంటంటే విష్ణుశ్రీ. అంటే ఇక్కడికి వస్తే చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి. అంటే జనరల్గా ఈ అమలాపురం వాళ్ళ కోసం, కోనసీమ వాళ్ళ కోసం అయితే మెయిన్ ఈ ఒక్క ఐటమ్ అనమాట, అంటే పలావ్ కోసం. బట్ ఇక్కడ చాలామంది ఉంటారు కాబట్టి, అందరినీ సాటిస్ఫై చేయాలి కాబట్టి రకరకాల మెనూ. అంటే నేనైతే ఎప్పుడొచ్చినా కొంచెం ఈ మన గోదావరి జిల్లాలో అథెంటిక్ ఫుడ్ని ఎక్కువగా టేస్ట్ చేస్తాను, కానీ మీరు వస్తే కనుక అంటే మీకు వేరే నార్త్ ఇండియన్, డిఫరెంట్ చైనీస్ ఇట్లాంటి ఏది ఇష్టం ఉన్నా కూడా చాలా వందల రకాల ఐటమ్స్, చాలా పెద్ద మెనూ ఈ విష్ణుశ్రీలో ఉంటుంది.
ట్రై చేయొచ్చు. అంతసేపు వీడు ఈ గోదావరి జిల్లాల ఫుడ్ లేకపోతే ఈ కోనసీమ ఫుడ్ అని డప్పు కొడతాడని అనుకోకండి, కానీ మీకు రెగ్యులర్ వేరే టైప్ ఫుడ్ కావాలన్నా కూడా ఇక్కడ ఉంటుంది. బట్ మాకు ఇది ఇష్టం కాబట్టి ఇది గుమ్మేస్తాం అనమాట. మన కోడి పొలావ్ అయితే మాత్రం అదిరిపోయింది. నెక్స్ట్ సీ ఫుడ్ ఫెస్టివల్కి వెళ్ళిపోదాం. వేడి వేడి అన్నం వచ్చేసింది. వేడి వేడి అన్నంలో అదిరిపోయే చేపలు. చేపలే ఎక్కువ ఉన్నాయి చాలా వరకు. చాలండి, మళ్ళీ కొంచెం కొంచెం వేసుకుందాం. ఏది వేస్తారు? తండి సొరపిడిపి వేద్దాం. సొరపిడిపి చాలా చాలా బాగుంటుంది. కొంచెం కొంచెం అండి. ఓకే అండి, ఓకే ఓకే అండి, ఓకే చాలు చాలు చాలు. మంచి వెల్లుల్లిపాయలు ఇవన్నీ దట్టంగా తగిలించి కరివేపాకు వేసి ఈ సొరపిడుపు వండేలా వండితే సామిరంగా అదిరిపోద్ది. మామూలుగా అన్నం నవ్వులతో ఎలా ఉంటుందో దానికి కొంచెం టేస్ట్ జోడించి దూది శుతిమెత్తగా వెళ్ళిపోతుంది. సూపర్. అంటే ఇలాంటి ఐటమ్స్ చాలామంది తినాలని ఉంటుంది కానీ దొరకవు, అన్ని రెస్టారెంట్స్లో దొరకవు. కాబట్టి వీళ్ళు సీ ఫుడ్ ఫెస్టివల్ స్టార్ట్ చేశారు కాబట్టి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అది వేయండి, ఎండ్రాయిలు బీరకాయ కొంచెం వేయండి. ఇది కూడా అంతే, ఎండ్రాయిలు ఎండు చేప ఈ రెండు స్పెషల్ ఏంటి అంటే దాన్ని వండిలో వండాలి. ఏదో వండేద్దాం అనుకుంటే మాత్రం ఎండ్రాయిలు వంకాయ బీరకాయ కూడా వేశారు. అంటే రకరకాలుగా వండొచ్చు. చాలు చాలు చాలు. చూసారా, పెద్ద సైజు కుదమట్టంగా దట్టంగా ఉన్న ఎండ్రయ్య. బాబా తిరగకూడేసింది. పుట్టి ఎండ్రయ్య తినేచ్చు. ఎండ్రయ్య వంకాయ, ఎండ్రయ్య బీరకాయ, ఇలా డిఫరెంట్ ఎండ్రయ్య కోడిగుడ్డు, డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. ఆ కాంబినేషన్స్లో వండిలో వండుకోవాలి. లేకపోతే కొంచెం జనరల్గా చాలామందికి ఇష్టం ఉండదు ఎండ్రాయిలు కానీ ఎండు చేపలు కానీ. ఆ స్మెల్ కొంతమందికి నచ్చదు. అంటే అవి వండక ముందు స్మెల్ నచ్చినా నచ్చకపోయినా పక్కన పెడితే వండిన తర్వాత మాత్రం దాన్ని వండిలా వండితే వచ్చే గుమ్మగుమ్మలు ఉంటాయండి, అదిరిపోద్ది. బాబా వంకాయ ఎండ్రాయిలు యాక్చువల్గా ఇక్కడ వీళ్ళ సీ ఫుడ్ కాంబినేషన్లో వంకాయ ఎండు చేప, ఎండ్రాయిలు బీరకాయ. ఈరోజు కొంచెం వంకాయ ఎండ్రాయిలు మనకైతే వచ్చిందనమాట. బీభత్సమైన స్పైసెస్ లేకుండా, అంటే కారం లేకుండా, ఘాటు లేకుండా కమ్మగా ఎండ్రాయి కూడా మంచి కండబట్టి ఉంది. ఏంటంటే పంటి కింద భలే తగులుతుంది. గురుగారు ఏం పెడతారు నెక్స్ట్? కొర్రమీను ఫ్రై. మంచి కండ పట్టిన కొర్రమీను ఫ్రై చెప్పాను కదా. చాలండి, ఒకటి చాలు. మిర్చి వేస్తున్నారా? వెళ్ళండి అంత కారం. కొర్రమీను భలే. బాబా కొర్రమీను ఫ్రై ఎలా తిన్నాకంటే మంచి స్టఫింగ్లో తింటే అదిరిపోద్ది. ఆ పైన లేయర్ అంతా కూడా కరకరలాడుతూ ఉంటుంది. మంచి లోపల మెత్తని ముక్క కమ్మగా తగులుతుంటే ఆహా. కొద్దిగా నిమ్మకాయ పిండుకుని తింటే అదిరిపోద్దండి. అది ఆ పులుపు తగిలితే ఆహా ఏమి రుచి జనరామై మరచి ఆ రేంజ్లో ఉందన్నమాట. అసలు ఈ బిర్యానీని అలా వదిలేసానని చాలా ఫీలింగ్ ఉంటుంది నాకు. ఇఫ్ సీ ఫుడ్ ఫెస్టివల్ లేదంటే బౌల్ మొత్తం లేచిపోవాల్సిందే. గురుగారు రైలు వేద్దాం. మంచి రొయ్యలు ఇగురు మంచి సెమీ గ్రేవీతో సెత్త కొడేశారు. ఓకే 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 చాలండి. మంచి మన గోదావరి రొయ్యలు ఒక్కొక్కటి కూడా మంచి మీడియం సైజులో ఉన్నాయి. అదేంది మంచి కారంగా చాలా బాగున్నాయి. పచ్చిరేల కూర పిచ్చెక్కిచ్చేస్తుంది.
వీళ్ళు వాడే కారం ఏంటో కానీ భలే ఉందా, వదలబుద్ది అవుదా. గురుగారు రండి, ఫినిషింగ్ టచ్. ఇంకా పీత ఉందండి, ముందు కొద్దిగా రైస్ వేయండి. వేడి వేడి అన్నం మళ్ళీ పెట్టించుకుని కొంచెం ఓకే 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 చాలు. ఇప్పుడు అద్దరిపోయి అంటే జనరల్గా పులస అంటే జనరల్గా మన దగ్గర అయితే దొరకట్లేదు. ఇదేంటి అంటే విలస, మన భాషలో చెప్పాలంటే విలస. ఇంకొంచెం దీని పులసగానే పేరు చెప్పాలంటే ఒరిస్సా పులస. ఓకే, అంటే మళ్ళీ చాలామంది అరే పులస ఎక్కడ దొరుకుతుందిరా అని వేసుకోకండి, పులస కాదని వాళ్ళు కూడా చెప్పేశారు. ఓకే, అంటే వండిలో వండితే మాత్రం ఇంచుమించు పులుసు టేస్ట్ ఆ రకంగా ఉంటే కొంచెం ముక్క కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఒరిజినల్ పులసకి ఇలసకి చిన్నపాటి డిఫరెన్స్ ఉంటుంది కానీ పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. పులుసు తిందాం అనుకునే వాళ్ళు మాత్రం ఇది ట్రై చేస్తే ఇంచుమించు అది తిన్నట్టే. అంటే అది చాలా కాస్ట్ అయిపోయింది కదా, మనం తినలేం కదా. ఆహా, కానీ పులసతో వచ్చిన అతిపెద్ద చిక్కు ఏంటంటే మిగతా చేపలు కూడా అలా మడతడేహాం కదా, టపటపటపటప్ అని అలా మడతెట్టామంటే అయిపోతాం అనమాట. గొంతులో ముళ్ళు ఇరుక్కోవడం ఖాయం. జాగ్రత్తగా తాయితీగా కూర్చుని తినాలి పులస, ఎందుకంటే చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా పద్ధతిగా ఒద్దిగ్గా తీసుకుని తింటే దీని రుచిని ఆస్వాదించవచ్చు అనమాట. 2 చేతులు వాడాల్సిందే, తప్పదు. మళ్ళీ వాడామనుకోండి. కానీ ఏంటంటే ఇది ఒకప్పుడు పులసలు కొంచెం పెద్ద సైజు అలా వచ్చేవి, కానీ ఇలసైనా పులసైనా ఇప్పుడు చిన్న దొరకడమే గగనం అయిపోతుంది అనమాట. పెద్ద పెద్ద మాటల దేవుడేరు. పులుసు మాత్రం అబ్బా అదిరిపోయింది. ఆల్రెడీ మళ్ళీ ఇంటి దగ్గర కూడా తినాలి ఈరోజు. ఇంటి దగ్గర కూడా వచ్చింది. యాక్చువల్గా ఫస్ట్ అది తింటాను అనుకున్నాను, ఇక్కడికి రావడం వల్ల ఫస్ట్ ఇక్కడికి ఇది కొట్టాను. ఇంటికి వెళ్ళాక మరో విలస చేప పులుసు తినాలి. అదండి సంగతి. అంటే లాస్ట్లో పేరుతో ముగిస్తాను, కానీ ఇంకా కొన్ని చేపలు అయితే తినలేదు. కొరమేను కొరమేను ఫ్రై తిన్నాను, కొరమేను పులుసు ఉంది, అలాగే బొమ్మిడాయిలు ఉంది, ఇలా చాలా ఉన్నాయి. యాక్చువల్గా ఇంకా ఫుల్ అయిపోయింది. మీరు కనుక సీ ఫుడ్ లవర్ అయితే వచ్చేయండి, హ్యాపీగా సీ ఫుడ్ అంతా ఓ పట్టు పట్టేయండి. అలాగే నాలాగా ఫ్రై పీస్ బిర్యానీ ఫ్రై పీస్ పలావ్ లవర్ అయితే దాన్ని కూడా గట్టిగా కుమ్మేయండి. ఇది హైదరాబాద్ KPHP 5th పేజ్లో ఉన్నటువంటి హోటల్ విష్ణుశ్రీలో అదిరిపోయే సీ ఫుడ్ ఫెస్టివల్ కథ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.